హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం డిఎస్సి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి పోటీ పరీక్షకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో ఉద్దేశించబడింది. అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ ఈజ్ కరెంట్ అఫైర్స్. దేశంలోని ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇటీవల కాలంలో జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక గమనించినట్లయితే ఈ వాస్తవం అనేది మనకు అర్థమవుతుంది. యూపీఎస్సీ స్థాయి కానివ్వండి, లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి కానివ్వండి, మరియు రాష్ట్రంలో జరిగే ఏ పోటీ పరీక్ష అయినా, దేశంలో జరిగే ఏ పోటీ పరీక్ష అయినా కూడా అందులో కరెంట్ అఫైర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల లాస్ట్ 7 days బ్యాక్ నేను మన యూట్యూబ్ ఛానల్లో, మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా డిఎస్సికి సంబంధించిన స్ట్రాటజీ పైన ఒక వీడియోని తీసుకురావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే దాదాపు మోర్ దెన్ 60,000 స్టూడెంట్స్ ఆ వీడియోని చూశారు, మన యాప్లో రెగ్యులర్గా మెసేజెస్ చేస్తున్నారు. సో వారి కోరిక మేరకు ఎక్స్క్లూజివ్గా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఎక్స్క్లూజివ్గా ఒక కోర్స్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈ కోర్స్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఇందులో కరెంట్ అఫైర్స్తో పాటు ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని జీకే రిలేటెడ్గా, స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సమాచారాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో చూడండి, సో ఈరోజు కోర్స్ని లాంచ్ చేశాను. ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా, సో ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ 399 రూపీస్కే ఈ కోర్స్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో విదిన్ 2 to 3 days ఇనాగ్రల్ ఆఫర్ ముగిసిన తర్వాత ఈ కోర్స్ వాల్యూ అనేది, ప్రైస్ అనేది 999గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు చూడండి. సో లాస్ట్ వీడియో నేను డిఎస్సికి సంబంధించిన స్ట్రాటజీ వీడియో ఏదైతే ఉంటుందో అది చూడండి, తర్వాత ఈ వీడియో కూడా చూడండి. సో చివరి వరకు చూడండి. ఈ కోర్స్లో మీకు ఎలాంటి కంటెంట్ని నేను ప్రొవైడ్ చేశానో మీకు సులభంగా అర్థమవుతుంది. అండ్ అభ్యర్థులకు, డిఎస్సి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ సంబంధించి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కోర్సులో కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఉదాహరణకు చెప్తే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి, సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా డిఎస్సి అభ్యర్థుల కోసం లాస్ట్ 8 months అంటే 2023 నవంబర్ మంత్ నుండి మొదలుకొని ఈ మంత్, సో జూన్ 30th ఈరోజు, సో జూన్ 30th 2024 వరకు ఈ 6 నెలలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన 2024 సంబంధించి అండ్ 2023కి సంబంధించిన 2 months, టోటల్ 8 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో సింగిల్ లైనర్గా, వన్ లైనర్గా మీకు ప్రొవైడ్ చేశాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదవచ్చు కూడా. అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ని కూడా ఎక్స్క్లూజివ్గా మీకోసము ఈ కోర్సులో యాడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, కంటెంట్ కూడా చూడండి. సో మీకు ఖచ్చితంగా డిఎస్సి రిలేటెడ్గా 10 marks వెయిటేజ్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం స్కోరింగ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కోర్సుని మీకోసం తీర్చిదిద్దడం జరిగింది. సో ఇందులో ఎలాంటి కంటెంట్ ఉంటుంది సింపుల్గా చూడండి. వన్ లైనర్స్ అంటే ఏంటి అంటే తక్కువ వాక్యాల్లో లేదా ఒకే ఒక వాక్యం లేదా 2-3 వాక్యాల్లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయిపోవాలి. డిఎస్సికి సంబంధించి మనకు అనాలిసిస్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ వస్తే హ్యాపీయే, కానీ ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పైన అడుగుతున్నారు. సో ఇందులో ఎలాంటి వన్ లైనర్స్ అంటే ఏంటో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ వీడియోలో కనీసం మీకు 50 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి అయిపోతాయి. 50 టాపిక్స్ జస్ట్ తక్కువ సమయంలోనే ఎలా ప్రిపేర్ అవుతామో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం నిన్నటి రోజున జూన్ 29th, ఈరోజు జూన్ 30th కదా, జూన్ 29th. సో నిన్న మనము మిడ్ నైట్ వరకు మనం మ్యాచ్ చూసాము. T20 వరల్డ్ కప్ని చూడడం జరిగింది. ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఐసీసీ ఈవెంట్ గెలవాలని ప్రతి ఒక్క జట్టు కూడా తాపత్రయపడుతుంది, ప్రయత్నాలు చేస్తుంది, చాలా అద్భుతమైన ప్రదర్శన కూడా కనబరుస్తాయి. సో నిన్నటి రోజున
యాక్చువల్గా ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించి మనం సింగిల్ లైన్లో ఎలా చదవాలి. సో ఇక్కడ చూడండి 2024 జూన్ 29న USA, అమెరికా, వెస్ట్ ఇండీస్ ఈ సంవత్సరం జరిగిన T20 వరల్డ్ కప్ 9th ఎడిషన్ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో T20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏంటి ఇక్కడ కవర్ అయిపోయింది సింపుల్గా. అంటే USA, వెస్ట్ ఇండీస్ ఆధ్వర్యంలో ఆతిథ్యంలో ఈ సంవత్సరం జరిగిన T20 వరల్డ్ కప్ని మనం చూసాం. నిన్నటి రోజున జరిగింది ఆతిథ్యంలో జరిగిన. సో ఒక పాయింట్ ఇక్కడ అయిపోయింది మనకి. అండ్ ICC T20 మెన్స్ వరల్డ్ కప్, సో పురుషుల ప్రపంచ కప్ T20కి సంబంధించి 9వ ఎడిషన్ ఈ సంవత్సరం జరిగిన 9th ఎడిషన్. మొదటి ఎడిషన్ని కూడా మనమే గెలుచుకున్నాం, ఇప్పుడు 9th ఎడిషన్ని కూడా మనమే గెలుచుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, అప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో, ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో. ఫైనల్లో ఏ జట్టు పైన ఏదైనా క్రీడా ఈవెంట్ చూస్తే ఏ జట్టు పైన ఎవరు గెలుపొందారు అనేది కూడా ఇంపార్టెంటే. సో నిన్న ఫైనల్ మ్యాచ్ మనం దక్షిణాఫ్రికాతో తలపడ్డాము. దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచి ఎన్నోసారి ప్రపంచ కప్ని కైవసం చేసుకుంది, T20 వరల్డ్ కప్ని రెండవసారి. మొదటిసారి ఏమో మహేంద్ర సింగ్ ధోని గారి సారథ్యంలో, ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో. సో చూడండి ఇంత తక్కువ సెంటెన్స్లోనే ఎన్ని అయిపోయినాయి చూడండి. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏంటి, అండ్ ఏ ఈవెంట్, ఎన్నవ ఎడిషన్, ఏ జట్టు పైన ఎవరు గెలిచారు. సో చూడండి అలా వన్ లైనర్స్ అనేవి మీకు మ్యాక్సిమం యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి ఎక్స్క్లూజివ్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానివ్వండి, గ్రూప్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా మొత్తం కంటెంట్ అంతా నేర్చుకున్నాక క్విక్ రివిజన్ లేదా ర్యాపిడ్ రివిజన్లో భాగంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీకు ఇది ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వన్ లైనర్స్ని మీకు ఇంతకుముందు చూపించిన ఎక్స్క్లూజివ్ కోర్స్లో విత్ డౌన్లోడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేశాను చూడండి. అండ్ సెకండ్ టాపిక్ చూడండి, ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది. సో సెకండ్ టాపిక్ బిల్ గేట్స్. సో టెకీ అంటాం, సాఫ్ట్వేర్ దిగ్గజం అంటాం, బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ అనగానే మనకు మైక్రోసాఫ్ట్ సంస్థ గుర్తుకొస్తుంది. సో బిల్ గేట్స్ వారి యొక్క ఆత్మకథ, ఒక మెమోయిర్ ఇటీవల రాశారు. మెమోయిర్ అన్న ఆటోబయోగ్రఫీ అన్న ఒకటే. తన ఆత్మకథ పేరేంటని అడుగుతారు. వార్తలు నిలిచిన పుస్తకం, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వీటిపైన ఎక్కువగా అడుగుతారు. డేస్ అండ్ థీమ్స్ కానివ్వండి. సో తన ఆత్మకథ పేరేంటి, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే ఒక పుస్తకం. ఎవరి ఆత్మకథ అంటారు, సరిపోతుంది. సో రెండు టాపిక్స్ అయిపోయినాయి ఇంత తక్కువ సమయంలో. సో ఇటీవల జరిగిన 50వ అంటే 1975లో G7 గ్రూప్ అనేది ఏర్పడింది. సో ఈ సంవత్సరం జరిగిన G7 సమ్మిట్ 50వది 50th G7 సమ్మిట్ ఎవరి ఆతిథ్యంలో జరిగిందని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఎవరి ఆతిథ్యంలో, ఇటలీ ఆతిథ్యంలో. ఇటలీ హోస్ట్, ఇటలీ ప్రధానమంత్రి ఎవరు ప్రస్తుతం, జార్జియో మెలోని, గుర్తుపెట్టుకోండి. సో ఇటలీ ఆతిథ్యంలో ఎప్పటికెప్పుడు జరిగింది, జూన్ 13th నుండి 15th వరకు జరిగింది. G7 సభ్య దేశాలు ఏంటి, సో చూడండి ఇక్కడ 7 దేశాల పేర్లు ఇచ్చాను. US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా కాదు. సో ఇంత తక్కువ వాక్యాల్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కడ జరిగిందని అడగవచ్చు, ఎన్నవ సమిట్ అని అడగవచ్చు, అండ్ ఎవరి ఆతిథ్యంలో జరిగింది, ఏ నెలలో జరిగింది, ఆ G7 దేశాలు ఏంటి. ఇలా వన్ లైనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ మీకు ప్లే చేస్తాయి. ఇవి మీకు నేను డిఎస్సికి ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటీవల రామ్సర్ సైట్స్, చిత్తడి నేలలు అంటాము మనం. వాటర్ ఫ్యూయల్ కన్వెన్షన్, రామ్సర్ కన్వెన్షన్ అని 1971 ఫిబ్రవరి 2 ఇవన్నీ కూడా చారిత్రకంగా మన మైండ్లో ఉండుంటాయి. సో రామ్సర్ చిత్తడి నేలలుగా రీసెంట్గా ఈ మంత్లోనే జూన్ 5th రోజున, జూన్ 5th అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సో ఎన్వైర్న్మెంట్ డే రోజున భారతదేశంలో 2 రామ్సర్ సైట్స్ గుర్తించబడ్డాయి. అవేంటి పేర్లు డైరెక్ట్ చూడండి, నాగి అండ్ నక్తి. ఇవి ఎక్కడ ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, వీటి చేరికతో భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 82కు చేరింది. సింపుల్, 82 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా సింగిల్ లైన్లో మ్యాక్సిమం టాపిక్స్ అయిపోవాలి. అండ్ ప్రపంచ యోగా డే సందర్భంగా రీసెంట్గా మనం జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చూసాము. సో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ థీమ్ ఇతివృత్తంతో మనం చూసాము. మరి ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగాసనాలు వేసిన ప్రదేశం ఎక్కడ అని అడగవచ్చు. సో శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్ ఉంది కదా, ఆ సరస్సు ఒడ్డున ఉన్న షేరే కాశ్మీర్ ప్రాంతంలో తను యోగాసనాలు వేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగా దినోత్సవం సందర్భంగా ఎక్కడ యోగాసనాలు వేయడం జరిగిందని అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా అండ్ సో స్వలింగ వివాహాలకు అనుమతించిన ఆగ్నేయ ఆసియాలోనే మొట్టమొదటి దేశంగా ఇటీవల జూన్ మాసంలో ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే థాయిలాండ్. అదే ఆసియాలో అయితే నేపాల్ గతంలో మనం చూసాము. ఇప్పుడు ఆగ్నేయ ఆసియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో మొట్టమొదటి
దేశంగా. దేనికి సంబంధించి మొట్టమొదటి దేశము? సో స్వలింగ వివాహాలకు, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అలా ఓకేనా. సో టీమ్ ఇండియా స్పిన్నర్, టీమ్ ఇండియా భారతదేశానికి సంబంధించి టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గారు. సో తను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు పొందిన ఆటగాడు. తన ఒక ఆత్మకథని, సో తన క్రీడా జీవితంలో జరిగిన అంశాలు అండ్ తన బాల్యం దశ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక ఆటోబయోగ్రఫీని మన ముందుకు తీసుకొచ్చారు జూన్ 12 రోజున. దాని పేరేంటి అని అడుగుతారు. సో ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనేది ఏ క్రికెటర్ యొక్క ఆత్మకథ అంటారు. ఎగ్జామినేషన్ ఇలా క్వశ్చన్ చేస్తారు డిఎస్సిలో ముఖ్యంగా. సో భారత్లో 2025 నాటికి టీబీని నిర్మూలించేందుకు ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఏ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది? సో గనుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. టార్గెట్ ఏంటి? 2025 నాటికి ఏ వ్యాధిని నిర్మూలించడం? టీబీ. సో చూడండి, సింపుల్ సెంటెన్స్లో టోటల్ టాపిక్ అయిపోవాలి. అలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎంతో కొంత మనం కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇలా చదివితే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. సునీత విలియమ్స్ గారు ఇటీవల చేరుకోవడం జరిగింది. తను భూమిపైకి ఇప్పుడు తిరిగి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ సహకారం కూడా కోరుతున్నారు. అలా సో అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఒక బ్యాక్టీరియా, సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వార్తల్లోకి వచ్చింది కదా, అక్కడ ఒక బ్యాక్టీరియా రీసెంట్గా ప్రవేశించిందంట అందులోకి. దాని పేరేంటని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఎంటర్బ్యాక్టర్ బుగాండెన్సిస్ ఇలా అడగవచ్చు. సో ఏ బుక్లో కవర్ అవుతాయి ఇంత సింపుల్గా? సో ఇలా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా నేను వన్ లైనర్స్ అన్ని కూడా విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఇంతకుముందు కోర్సులో ప్రొవైడ్ చేశాను. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. 1945 నవంబర్ 16న ఏర్పాటైన సంస్థ. మన సంస్కృతి, మన వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంలో ఉండే ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానీ గుర్తిస్తూ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ప్రస్తుతం భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి భారతదేశంలో ప్రస్తుతం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయంటే 15th గర్భాడియన్స్ వరకు. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో భారతదేశంలో 8 ఉన్నాయి. ఇటువంటి అడుగుతారు ఎగ్జామినేషన్లో. మీకు ఆ వీడియోని కూడా ఈ కోర్సులో ప్రొవైడ్ చేశాను, అదంతా కంప్లీట్గా చూడండి. సో యునెస్కో గిలెర్మో కానో అవార్డు, యాక్చువల్ ఇది ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్ డే రోజున ప్రదానం చేస్తారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని ఏ రోజున జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా అంటే May 3. ఆ రోజునే పత్రికా స్వేచ్ఛ సూచి ర్యాంకింగ్స్ వార్తల్లోకి వస్తాయి. ఈ పురస్కారం కూడా వార్తల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఏడాదికి ఎవరు పురస్కార గ్రహీతలుగా అంటే పాలస్తీనియన్ జర్నలిస్టులకు యునెస్కో గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం అనేది 2024 సంబంధించి వరించింది. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్కు తొలి మహిళా డైరెక్టర్గా ఇటీవల డాక్టర్ సీమా పరోహ గారు నిలిచారు. డైరెక్ట్ పాయింట్ భారత సరిహద్దులోనే. సో భారత్ వివిధ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఎస్, వెరీ క్లియర్. అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఆ దేశాల గురించి ప్రస్తుతానికి మనకు అప్రస్తుతం. కానీ ఒక దేశం ఇంపార్టెంట్, నేపాల్. సో నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్న ఒక రాష్ట్రము మన భారతదేశంలో ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సరిహద్దున ఉన్న గ్రామాలు కాలాపాని, లిపులేక్, లింపియాదురా, ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటీవల నేపాల్ వారి మ్యాప్, ముఖ్యంగా వారు 100 రూపీస్ నోట్ అనేది ముద్రించారు. దానిలో వాళ్ళ నేపాల్ మ్యాప్లో ఈ ప్రాంతాలు చూపించడం అనేది, అంటే మన ప్రాంతాలు వాళ్ళ ప్రాంతాలు చూపించడం అనేది వివాదాస్పదంగా నిలిచింది. ఆ సెంటెన్స్ అంతా మీకు సింపుల్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి, భారత సరిహద్దులోని 3 వివాదాస్పద భూభాగాలు కాలాపాని, లిపులేక్, లింపియాదురా, నేపాల్ దేశం వారి 100 రూపాయల నోటుపై ముద్రించడం వివాదాస్పదమైంది. క్లియర్. భారత్లోని తొలి రాజ్యాంగ పార్కును ఇటీవల గోవా, ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్, సూపర్లేటివ్స్ ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జామినేషన్లో. మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటివి. సో తొలి రాజ్యాంగ పార్కును గోవా అండ్ సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ గారు ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? పూణేలో. తొలి రాజ్యాంగ పార్క్ మహారాష్ట్రలో. ఎవరు దీన్ని నిర్మించారని అడుగుతారు. పునీత్ బాలన్ గ్రూప్ అండ్ ఇండియన్ ఆర్మీ వారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. సింపుల్గా ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏంటి ఏర్పాటు చేశారు. అండ్ భారత సైకాలజీ పితామహుడిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అంటారు. ఇటీవల తను మరణించారు. తన పేరు సుధీర్ కాక్కర్. ఇటీవల మరణించారు. తను ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. సింగిల్ లైన్లో. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల ఏ దేశాలు ప్రకటించారు అంటే నార్వే అండ్ ఐర్లాండ్ అండ్ స్పెయిన్. ఈ 3 దేశాలు ఏవైతే ఉంటాయో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మేము గుర్తిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్
మాస్ట్రో సంగీత ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశంలో సంగీతం అంటేనే తను చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అని కూడా అనొచ్చు అనుకోండి. సో అలాంటిది మాస్ట్రో ఇళయరాజా గారు. సో తన పేరిట ఐఐటి మద్రాస్ ఒక చొరవ తీసుకుంది. అదేంటి? మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ రీసెర్చ్ను ప్రారంభించిన ఐఐటి మద్రాస్ వారు తన పేరిట ఒక మ్యూజిక్ లెర్నింగ్ రీసెర్చ్ని ప్రారంభించిందంట. అండ్ 66 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన జిబ్రాల్టర్ తరపున ఆరంగేట్రం చేసిన క్రీడాకారులు ఎవరు అంటే సో సాలీ బార్టన్. గుర్తుంచుకోండి, 66 ఏళ్ల వయసులో. సో ఆమె పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 100వ దేశంగా. సో రీసెంట్గా మీకు నేను ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో డిఎస్సి స్ట్రాటజీలో ఫస్ట్ వీడియోలో 99 వరకు చెప్పాను. ఇప్పుడు 100 రీసెంట్గా వార్తలకు వచ్చింది జూన్లో. 100వ సభ్య దేశంగా పొందిన పరాగ్వే. పరాగ్వే అంటే ఎక్కడ ఉంటుంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్ ఇవన్నీ కూడా. సో ఫిఫా విమెన్ వరల్డ్ కప్, ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ క్రీడకి సంబంధించిన నిర్వహణ నియంత్రణ సంస్థ వారు నిర్వహించే 2027 విమెన్ వరల్డ్ కప్కి ఆతిథ్య హక్కులు దక్కించుకున్న దేశం ఏదంటారు ఎగ్జామ్లో? ముఖ్యంగా డిఎస్సిలో సింగిల్ లైన్లో అడుగుతారు. బ్రెజిల్. అండ్ ఎవరెస్ట్ను 30 సార్లు అధిరోహించి ప్రపంచంలోనే అత్యధిక సార్లు, 30 కాదు, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి షెర్పా, నేపాల్కి సంబంధించిన వ్యక్తి కామిరిటా షెర్పా. గుర్తుంచుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో 13,000 అడుగుల ఎత్తులో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన సెలా టన్నెల్ను భారతదేశంలో ఎత్తైన సొరంగ మార్గంగా అధికారికంగా గుర్తించిందంట ఇంటర్నేషనల్ బుకర్ హానర్. గుర్తుంచుకోండి. అండ్ పండ్లు పక్వానికి అంటే ఫ్రూట్ రైపనింగ్, పండ్లు పండడానికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం ఫ్రూట్స్ని ఆర్టిఫిషియల్గా రైపన్ చేయడము. అందుకోసం కొన్ని కెమికల్స్ వాడతారు, పౌడర్స్ చల్లుతారు, పేపర్లు చుడతారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆహార ప్రమాణాలను ప్రకటిస్తూ ఉంటారు. వారు రీసెంట్గా దేన్ని నిషేధించారని అడుగుతారు. సో ఇక్కడ చూడండి, కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వాళ్ళు నిషేధించారంట. పండ్లను పక్వానికి రావడానికి ఉపయోగించే ఏ కెమికల్ని ఇటీవల నిషేధించింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటువంటి కెమికల్స్ వార్తల్లోకి వస్తున్నాయి. మనం పీచ్ మిఠాయి అంటాం కదా, ఆ పీచ్ మిఠాయిలో వాడే రోడమైన్ బిని నిషేధిస్తూ కొన్ని వార్తల్లో వచ్చిన రాష్ట్రాలు అలాంటివి చూడండి. నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ ప్రధానిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు దేశాధినేతలపైన క్వశ్చన్స్ అడుగుతారు. లారెన్స్ వాంగ్. గుర్తుంచుకోండి. ఇటీవల సౌర కుటుంబం వెలుపల సౌర కుటుంబం వెలుపల సైంటిస్టులు గుర్తించిన మెత్తటి గ్రహం పేరేంటి? ఒక మెత్తటి గ్రహం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. మనం CA 360లో కూడా డిస్కస్ చేసాము. వాస్ప్ 193b వాస్ప్. అండ్ జననాల రేటు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ, సో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే దక్షిణ కొరియా. గుర్తుంచుకోండి. ఇటువంటి పాయింట్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఆలయాల్లో ఏ పూలను నిషేధించారు దేవుడికి సమర్పించడానికి అంటే గన్నేరు పూలు. సో దానివల్ల స్కిన్ క్యాన్సర్స్ ఇటువంటివి వస్తున్నాయని చెప్పేసి సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ ఇటీవల పద్మశ్రీ పురస్కారాలు, పద్మశ్రీ 2024 స్పెషల్ వీడియోని మీకు నేను ఇంతకుముందు మీకు చెప్పిన కోర్సులో ఇచ్చాను. చాలా స్పెషల్ వీడియోస్ ఇచ్చాను, చూడండి. అవన్నీ కూడా వీడియోస్ చూడండి. ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో నుండి ఒక్కొక్క ప్రశ్న వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న 101 ఏళ్ల యోగా టీచర్ చార్లెట్ చోపిన్ ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఏ దేశానికి చెందినవారు అంటారు? ఏం పేరు, ఎందుకు వార్తల్లోకి వచ్చారు? అండ్ ఇలా మనం 1 లైనర్స్ ఇంతకు మీకు చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటే జస్ట్ అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్లోనే 25 to 30 టాపిక్స్ కంప్లీట్ చేసేసాను. మీరు కౌంట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సింగిల్ లైనర్ వల్ల చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా సింపుల్గా టాపిక్స్ అయిపోతాయి. అందుకోసం ఎక్స్క్లూజివ్గా మీకు నేను విత్ ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను. దాదాపు అరౌండ్ 700 సింగిల్ లైనర్ అంటే 700 టాపిక్స్ మీకు సింగిల్ లైనర్లో ఇచ్చాను. ఇక రానున్న టాపిక్స్ ఏవైతే వాటిని కూడా మీకు నేను కొన్ని రోజుల పాటు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఇదే ఇప్పుడు చూడండి. ఇంకా సో సూచీలు, కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి మీకు డిఎస్సి రిలేటెడ్గా. అందులో ముఖ్యంగా వార్తలు నిలిచిన సూచీల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, అవార్డ్స్ గురించి కానివ్వండి, క్రీడల గురించి కానివ్వండి, క్రీడా వేదికల గురించి కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కేంద్రాల పైన కానివ్వండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాను చూడండి. సో రీసెంట్గా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం మే 3వ తేదీన రిలీజ్ అయింది. ఈ సూచిని రిలీజ్ చేసే సంస్థ ఏదైనా సూచి చదివేటప్పుడు ఎలా చదవాలో చెప్తున్నాను.
రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, దీన్ని ఏమంటామంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటాము. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్, ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది, ఫ్రాన్స్లో ఉంది. ఈ సంస్థ ప్రతి ఏటా మే 3వ తేదీ ప్రత్యేకత ఏంటి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఆ రోజున స్వేచ్ఛా సూచి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిని రిలీజ్ చేసింది. అందులో అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో భారతదేశం 159వ స్థానంలో నిలిచింది ఈ సంవత్సరం విడుదలైన సూచీలో. డైరెక్ట్ మీకు డిఎస్సిలో ఎలా అడుగుతారంటే 2024 మే 3వ తేదీన విడుదలైన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? మే 3వ తేదీన ఎందుకు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఇక్కడ థీమ్ చూసాను. సో అలా థీమ్స్, డేస్ అండ్ థీమ్స్ పైన కూడా మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడుగుతారు డిఎస్సి రిలేటెడ్ ఎక్స్క్లూజివ్గా. సో ఇలా చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? సో ఇటీవల విడుదలైన ముఖ్యంగా 2024 సంవత్సరంలో వార్తలు నిలిచిన సూచీలు ఏవైతే ఉంటాయో అందులో ఏ సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? సో ఫాస్ట్గా చూడండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో 159, మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 134, ప్రపంచ అవినీతి సూచీలో 93rd పొజిషన్, మేధో సంపత్తి సూచి 42nd, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 84, లింగ అసమానత్వ సూచి 2022కు సంబంధించి ఈ సంవత్సరం రిలీజ్ అయింది 108, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో 126th పొజిషన్, ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో 39వ స్థానము, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో 129, పర్యావరణ పనితీరు సూచీలో 179వ స్థానం. సో భారతదేశం ఏ సూచీలో ఏ స్థానంలో ఉంది? ఇక మనం ఏం చేయాలి? ఇంకా దీనికి సంబంధించి మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఏ సూచీని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అవి కూడా అడగవచ్చు. సో ఇలా సింపుల్గా సింప్లిఫై చేసి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి ఈజీగా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులోనే ఇప్పుడు డిఎస్సికి సంబంధించి డైరెక్ట్ ఇలా సింగిల్ లైన్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రీసెంట్గా వార్తలు వచ్చిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో స్టాటిక్ పాయింట్ ఇక్కడ మీకు చెప్తాను. స్టాటిక్ పాయింట్కి కరెంట్ అఫైర్స్ ఎలా నిలుస్తుందో చెప్తాను. ఆస్ట్రాహిండ్ అనే ఒక విన్యాసము ఎన్ని దేశాలకు సంబంధించి అని అడుగుతారు? 2 దేశాలకు సంబంధించి. ఎవరెవరికి సంబంధించింది? ఇండియా, ఆస్ట్రేలియా. మరి త్రివిధ దళాల్లో ఏ దళాలకు సంబంధించింది విన్యాసం అంటారు? ఆర్మీ. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఆర్మీకి సంబంధించి మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు జరిగింది? 2022. సో ఇలా సింగిల్ లైన్లో ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి చూడండి. ఆ టాపిక్ సంబంధించి ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి చూడండి. ఆస్ట్రాహిండ్ అనే విన్యాసము ఆస్ట్రేలియా భారత్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. ఇది 2022 సంవత్సరంలో మొదటిసారి జరిగింది. సో ఈసారి వార్తల్లోకి వచ్చింది అప్డేట్ ఉండాలి. ఉదాహరణ చెప్తాను. జిమెక్స్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, జిమెక్స్ 24 రీసెంట్గా ఈ జూన్ మంత్లో వార్తల్లోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జపాన్, ఇండియా 2 దేశాలకు సంబంధించి. ఏంటో దేశాలు? జపాన్, ఇండియా. ఎవరికి సంబంధించి? మ్యారిటైమ్. మెరైన్ అంటే మనము సముద్ర సంబంధిత అంటాం. సముద్ర సంబంధిత రక్షణ బలగాలు ఏంటి? నేవీకి సంబంధించి. ఎక్సర్సైజ్ జపాన్ ఇండియా సంయుక్త నావికాదళ విన్యాసం 2024లో జపాన్ ఆతిథ్యంలో ఈ జూన్ మాసంలో జరిగింది. జూన్ మాసంలో మరి మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012లో. మరి 2024 సంవత్సరంలో జరుగుతున్న విన్యాసం ఎన్నవదంటే 8వ ఎడిషన్. సో అలా సింపుల్గా ఎంత సింప్లిఫై చేసుకుంటూ మనం గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్లో అంత సులభంగా మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇలా. సో అసిండెక్స్ అంటే భారత్ ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 2015. మలబార్ ఎక్సర్సైజ్ క్వాడ్ దేశాలకి సంబంధించి. సో నావికాదళ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో. సో పిచ్ బ్లాక్ అనే విన్యాసము ఇండియా ఆస్ట్రేలియా సంయుక్త వైమానిక దళ విన్యాసం 1980లో స్టార్ట్ అయింది. సంప్రీతి విన్యాసం భారత్ బంగ్లాదేశ్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం 2009లో ప్రారంభమైంది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా సింప్లిఫై చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ డిఎస్సి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మనం ఏదైనా టాపిక్ మీకు నేను CA 360లో కూడా అలాగే చెప్తాను. సో ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఈ పాయింట్ ఫోకస్ చేయండి. వీటన్నిటిని కూడా మీకు నేను అందించాను. సో ఇక్కడ చూడండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్. సో యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ న్యూయార్క్. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి న్యూయార్క్. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్. సో ఇలా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అంతర్జాతీయ సంస్థలు
వాటి యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, వీటిపైన ఖచ్చితంగా ఇటీవల కాలంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర ఎగ్జామినేషన్లో కూడా వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రధాన కేంద్రాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇవి ఎక్కువగా డిఎస్సిలో అడిగే టాపిక్స్ అన్నట్టు. అఫ్ కోర్స్ ప్రిపరేషన్ అనేది అన్నిటికీ ఒకే రకంగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఉండాలి. డిఎస్సిలో ఎటువంటి ఏరియాస్ నుండి అయితే క్వశ్చన్స్ వస్తాయని మనం భావిస్తామో ఆ ఏరియాస్ని ఖచ్చితంగా చూడాలి. ఈ రోజు మీకు చెప్పినవి లాస్ట్ మీకు నేను డిఎస్సి స్ట్రాటజీ అని చెప్పేసి ఫస్ట్ వీడియో చేశాను. ఆల్మోస్ట్ 60,000 మెంబర్స్ ఈ రోజు వరకు అయితే చూశారు. సో డిఎస్సి రిలేటెడ్గా ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారని మీకు ఏవైతే చెప్తున్నారో వాటిని ప్రత్యేకంగా చూడండి. 10 మార్క్స్ కేటాయిస్తే డిఎస్సిలో మీకు ఎంత ఇంపార్టెంటో మార్క్స్ తెలుసు. హాఫ్ మార్క్తో ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది, హాఫ్ మార్క్తో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు మిగతా అన్నీ కూడా స్టాటిక్గా చదువుకుంటారు, కానీ ఈ 10 మార్క్స్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎంత పట్టు సాధిస్తే అంత అద్భుతంగా విజయాన్ని సాధిస్తారు. అందుకోసమే మీకు నేను ఎక్స్క్లూజివ్గా డిఎస్సి రిలేటెడ్గా ఉపయోగం ఉండాలి అని చెప్పేసి కొన్ని స్టాటిక్ వీడియోస్, నేషనల్ పార్క్స్ కానివ్వండి, రామ్సర్ సైట్స్ కానివ్వండి, స్టాటిక్ వీడియోస్, కొన్ని ఫేమస్ ఇన్స్క్రిప్షన్స్ కానివ్వండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ అలా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ని యాడ్ చేశాను. అండ్ ఎట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ సంబంధించి 1 లైనర్స్ ఇచ్చాను. దాదాపు 700 అంశాలు సింగిల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి అలా. సో మ్యాక్సిమం మీకు ఈరోజే మీకు ఈ కోర్స్ అనేది లాంచ్ చేశాను కాబట్టి ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా 399 రూపీస్కి ఇస్తున్నాను. విదిన్ 2 to 3 days ఇనాగ్రల్ ఆఫర్ మీకు యాప్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. యాప్లో ఎప్పటి నుండి అయితే కోర్స్ లాస్ట్ డే ఈ ప్రైస్ అని చెప్పేసి ఆ తర్వాత మాత్రం 999కి ఉంటుంది. సో అభ్యర్థులు ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సులో కంటెంట్ కూడా చూడండి. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ నేను మీకు తీసుకొచ్చిన కోర్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.